ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, 15 రోజుల నుంచి మనం నంది తిమ్మన గారి విరచితమైనటువంటి పారిజాతాపహరణము అనేటువంటి కావ్యాన్ని డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ గారి అందించినటువంటి లఘు టీకను ఆధారంగా చేసుకొని చెప్పుకుంటున్నాం. నిన్నటి రోజున శ్రీకృష్ణ పరమాత్మ తాను తెచ్చినటువంటి నరకాసురుడిని వధించి తెచ్చినటువంటి ఆ కుండలాలని దేవమాత అయినటువంటి అదితికి సమర్పించాడు. అప్పుడు ఆ అదితిదేవి ప్రేమతోటి ఆ కృష్ణ పరమాత్మ యొక్క దశావతారాలని వర్ణించటం మొదలుపెట్టింది. నిన్న మనం పరశురామావతారం వరకు పూర్తి చేసుకున్నాం. ఈ రోజున రామావతారంతో ప్రారంభిద్దాం. 16వ భాగంలో ఏమంటున్నదో చూడండి. ఆ తల్లి అరవిందానన కోలుపోయిన, ఓ కృష్ణ, అరవిందానన కోలుపోయిన యావజ్ఞావాప్తిచే వీరవానర సైన్య ప్రకరంబునేలి జలదిన్ బంధించి లంకాపురీశ్వర కంఠాటవి నేర్చి రౌప్యగిరిన్ లజ్జాపంకము కీర్తి నిర్ఘర పూరంబులచే తొలంచితి గదా రామాభిధానంబునల్. ఓ కృష్ణ, పద్మముఖి అయినటువంటి సీతాదేవిని కోల్పోయి ఎన్నో అవమానాలు పొందావు, ఎంతో దుఃఖపడ్డావు, వానర సైన్యాన్ని సమీకరించావు, సముద్రానికి వారధి బంధింపజేశావు, రావణాసురుడి యొక్క కంఠాలనేటువంటి అడవిని దహించి పారేశావు బ్రహ్మాస్త్రంతో. కైలాస పర్వతానికి కలిగినటువంటి సిగ్గు అనేటువంటి బురదని కీర్తి అనేటువంటి సెలయేటి వెల్లువల నీటి చేత రాముడు అనేటువంటి పేరుతో కడిగావు కదా స్వామి. రామావతారంలో రామచంద్రమూర్తివి నీవే అని రామావతారాన్ని గురించి అద్భుతంగా వర్ణించింది. కృష్ణావతారం గురించి చెప్తున్నదమ్మ. అలుకం ప్రలంబదానవుని ప్రాణముగొంటి కళిందనందనా సలిలభర ప్రవాహర భసంబు మరల్చితివి అట్టి పట్టిబ్రోవా నాగలిమొన హస్తినాపురి పెకల్చితి కౌరవ వీరులెల్లా పెగ్గిల నలరేవతీరమణికిన్ పతివై యదువంశమౌక్తికా. బలరాముల అవతారం గురించి చెబుతోంది. 2 అవతారాలు ఒకేసారి వచ్చినాయి ద్వాపరయుగంలోనే. ముందు పెద్దవాడు కాబట్టి బలరాముడు గురించి చెబుతుంది. ఏమనంటున్నది? ఓ కృష్ణ, యదువంశానికి ముత్యం లాంటివాడా, ఆ రేవతీదేవికి పతివై ప్రలంబాసురుణ్ణి సంహరించావు. అంటే కృష్ణుడికి బలరాముడికి తేడా లేదు. ఆయన యొక్క పాన్పోయినటువంటి ఆదిశేషుడే బలరాముడుగా అవతరించాడు. ఇది ద్వాపరంలో. అదే త్రేతాయుగంలో లక్ష్మణుడుగా పుట్టాడు, తమ్ముడుగా. అక్కడ తమ్ముడుగా సేవలు పొందాడుగా, అందుకని అన్నయ్యగా పుట్టించాడు ఈసారి. అది కదా స్వామి రుణం తీర్చుకోవటం అంటే. యమునా నది జలాల వేగాన్ని మరల్చినటువంటి వాడివి. ఒకానొకప్పుడు తన యొక్క నాగలితోటి యమునా నది యొక్క దారి మార్చాడు. అలాగే కృష్ణపుత్రుడైనటువంటి తమ్ముడు కొడుకున్నాడు, వాడి పేరు సాంబుడు. వాడు దుర్యోధనుడు కూతుర్ని ప్రేమించాడు కాబట్టి వాణ్ణి రక్షించడం కోసం వాడు వెళ్తే వాళ్ళు బంధించారు సాంబుడిని. అప్పుడు దుర్యోధనుడు గురువు కదా, అందుకని ఈయనే వెళ్ళాడు.
భీష్మాదులందరూ వచ్చారు. ఇప్పుడు అది మనకి భాగవతంలో దశమస్కంధంలో ఉత్తర భాగంలో కనిపిస్తుంది ఆ కథ. ఆ విధంగా కుమారుణ్ణి రక్షించడం కోసం కౌరవులందరూ భయపడేలాగా నీ నాగేటి మొనతోటి హస్తినాపురాన్నే పెకలించేశావు స్వామి అని బలరాముణ్ణి స్తోత్రం చేశాడు. ఇక త్రిపుర స్త్రీల పతివ్రతామణుల సారెంబుశ్చలీవర్తనంబు ఉపదేశంబునరిల్చి బేల్పరచి వజ్జుల్గాని తద్భర్తలను విపచర్మాంబరు చూపు టింగల మునన్వే త్రోచి పాటింపవే కపట శ్రీజిన రూపము భవన రక్షా జగరూకే క్షణ. బౌద్ధావతారం గురించి చెబుతున్నది ఇక్కడ. లోకరక్షణ కోసం కృష్ణ నీవు బుద్ధ స్వరూపంలో పరమ పతివ్రతలైనటువంటి త్రిపుర స్త్రీలకి మాటి మాటికి జారత్వాన్ని నేర్పించి వాళ్ళందరినీ వంచి సంపశక్యం కాని వాళ్ళ యొక్క భర్తలని ఆ గజచర్మధారి అయినటువంటి పరమేశ్వరుడి యొక్క కంటి మంటలతోటి వధింపావు కదా స్వామి ఓ బుద్ధ స్వరూప అని చెబుతుంది. ఇక ఆ తర్వాత దాదాపు ఒక 2 పేజీల దండకం. ఆ దండకంలో యదువంశ శ్రేష్ఠుడా, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ అనేటువంటి తుమ్మిదచే ప్రకాశించే నాభిపద్మం కలిగిన వాడా, లక్ష్మీదేవి పాద విన్యాసంతో ప్రకాశించేటటువంటి కౌస్తుభ మాణిక్యం నుంచి పుట్టినటువంటి కృత్రిమమైనటువంటి లేత ఎండల వంటి కాంతి కలిగిన వాడా, పరమాత్మని స్తోత్రం చేస్తున్నదామె. ఆకాశ గంగోదకంతో ప్రక్షాళన చేయబడినటువంటి దుమ్ము కొట్టుకుపోయిన చిక్కులు పడ్డవి అయినటువంటి జడలు గల శివుడు కలవాడా. ఆహా, ఈశ్వరుని గురించి ఈ విధంగా ఆమె కృష్ణావతారం గురించి చెబుతూ ఉన్నది. ఇంకా ఏముంటుందో చూడండి. శ్రీవత్సం అనేటువంటి లాంఛనం నీ యొక్క ఉరప్పంజరం మీద కనిపిస్తుంది. అది చూసి ఆ దేవకీదేవి భయపడుతూ నిన్ను వేడుకొన్నది. నీవు అంతలోనే కావు కావుమంటూ ఏడ్చి పసిబాలుడవై నందుడి యొక్క ఆవులశాలలో ఉన్నప్పుడు ఒక గొల్ల స్త్రీగా విషమనేటువంటి పాలు తాగించటం కోసం వచ్చింది పూతన. ఆమె యొక్క స్తనాన్ని చేతి కొనతో పట్టుకొని దాని యొక్క ప్రాణం అనేటువంటి పాలతో పాటు విషాన్ని కూడా తాగి చంపేశావు. అలాగే శకటాసురుణ్ణి కీళ్లు ఒడగొట్టి చంపేశావు. గోపికల ఇళ్లలో ఎన్నోసార్లు వెన్న దొంగిలించావు. వాళ్ళందరూ వెళ్ళి మీ అమ్మతో మొరపెట్టుకుంటే నిజమైన కొడుకునేనా నేను నీకు అంటూ ఆమెని ఆటపట్టించావు. అప్పుడు ఆ తల్లి నిన్ను రోటికి కట్టేసింది. అప్పుడు ఆ రోలు ఈడ్చుకు వెళ్ళి 2 మద్ది చెట్ల మధ్య ఆ 2 చెట్లు పడగొట్టి 2 నలకూబర మణిగ్రీవులనే వాళ్ళకి శాప విమోచనం కలిగించావు. ఆవులు, దూడలు, గోపాలకులు బృందావనం అడవుల్లో తిరుగుతూ ఉంటే అందంగా కదలాడే ముంగురులతోటి, శిరస్సు మీద నెమలిపించంతో, మెడలో గురువింద దండలతో, మొలలో పిల్లన గురవితో, నీ రక్షణలో ఉన్నటువంటి
ఆ గొల్ల పిల్లలని, ఆవుల మందలను అవివేకంతో, మోహం వల్ల ఆ బ్రహ్మదేవుడు దాచిపెడితే నువ్వే ఆ గొల్లవాడి రూపంలో, ఆవుల దూడల రూపంలో మారిపోయి అందరికీ చిత్తశాంతిని చేకూర్చావు. బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టి చేశావు. ఆ బ్రహ్మదేవుడి యొక్క గర్వాన్ని ఖర్వం చేశావు. కాళీయుడనేటువంటి 1000 పడగలు కలిగినటువంటి ఒక నాగం కాళీయ హ్రదంలో ఉండి ఆ నీళ్లను పాడు చేస్తూ తెలియక నీళ్లు తాగినటువంటి గోపాలకులని, దూడలను చంపేస్తే నీవు ఆ మడుగులో దూకి ఆ కాళీయుడి యొక్క సహస్ర ఫణాల మీద నాట్యం చేయలేదా? ఆ కాళీయుడి యొక్క మదాన్ని అణగొట్టలేదా? ఆ హ్రదంలో నుంచి ఆ కాళీయుడిని వెడలగొట్టలేదా స్వామి? ఎంత గొప్ప లీలాది! నీ తోటి గోపాలురకి నీకు యజ్ఞాలలో పెట్టినటువంటి నైవేద్యాలని తమ భర్తలకు కూడా తెలియకుండా పెట్టినటువంటి మునిపత్తులకి ఆ అన్నాన్ని ఆరగించి మోక్షాన్ని ఇచ్చి రక్షించలేదా స్వామి? పెద్ద పాము రూపంలో వచ్చి నోరు పెంచి ఆవుల మందని మింగుతున్నటువంటి రాక్షసుడి యొక్క నోటిలోకి వేగంగా ప్రవేశించి శరీరం పెంచి ఆ సర్పరూప రాక్షసుడి యొక్క శరీరాన్ని 2గా చీల్చి ఆవులని, గోపాలకులను రక్షించలేదా? గొల్లవాళ్లందరూ ఇంద్రుడి కోసం ఉత్సవాలు చేస్తుంటే వద్దని వారించి ఆ పూజని గోవర్ధనంగా నువ్వే స్వీకరించి దానికి కోపించినటువంటి ఇంద్రుడు పుష్కలావర్తాలనేటువంటి మేఘాలను పంపిస్తే అప్పుడవి అద్భుతమైనటువంటి వర్షం కురిపిస్తే వడగళ్లవాన దానికి భయపడిపోతూ గోవులు, గోపాలకులు ఎలుగెత్తి అరిస్తే ఆ పర్వతాన్ని నీ కుడి చేత్తో ఎత్తి 7 పగళ్ళు 7 రాత్రులు ఉంచుకొని సమస్త గోగణాన్ని, గోపాలకుని రక్షించావు కదా స్వామి. ఆ సమయంలో ఎలా ఉన్నది అంటే మదించినటువంటి ఒక ఏనుగు అందమైనటువంటి పద్మాలను పెళ్లగించే విధంగా ఎల్లప్పుడూ దేవతలని ఆపదలో పడవేసే అరిష్టమనేటువంటి పేరు కలిగినటువంటి ఒక కృత్రిమ వృషభాన్ని నువ్వు పడగొట్టావు స్వామి అంటున్నారు. ఆహా! గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవిందుడు అనేటువంటి నామాన్ని పొందాడు. ఆ తర్వాత అరిష్టం అనేటువంటి అరిష్టుడు అనే పేరు కలిగినటువంటి రాక్షసుడు వృషభావతారంలో వచ్చాడు. వాడు ఎద్దు రూపంలో, వాణ్ణి పడగొట్టావు. అందుకని నీ మీద కోపించి మదించిన గుర్రం ఆకారంలో వేగంగా మళ్ళీ నిన్ను సమీపిస్తే వాడు అప్పుడు ఆ కేసి అనే రాక్షసుడి ప్రాణవాయువుల్ని నీవు నీ యొక్క భుజదండం అనేటువంటి సర్పంలాగా తాగేశావు. అలా నీ వయస్సు వల్ల పటిష్టంగా ఉన్నటువంటి నీ భుజబల పరాక్రమాన్ని ప్రదర్శించావు ఆనాడు. ఓ స్వామి, శరత్కాలంలో చక్కటి వెన్నెలలో ఇసుక తిన్నెల మీద నీవు భువనమోహనంగా వాయించినటువంటి పిల్లన గురువు యొక్క శబ్దానికి, ఆ సంగీతానికి ఆకర్షింపబడి గోపకాంతలందరూ వస్తే వాళ్ళందరితోటి రాసలీల జరిపి వాళ్ళకి ఎంత ఆనందాన్ని ప్రసాదించావయ్యా. మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.